రేపు 25వ తారీఖున అనగా బుధవారం నాడు కృష్ణా యూనివర్సిటీకి అధికారిక కార్యక్రమంలో భాగంగా గవర్నర్తో పాటు విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ప్రప్రథమ పర్యటన కృష్ణా యూనివర్సిటీకి వస్తున్నారు. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలవాలని చెప్పి ఆయన ఆకాంక్షించి బందరు బైపాస్ రోడ్లో గల హౌసింగ్ బోర్డు దగ్గర జల్దూవారి తోట అదే జల్దూవారి టర్నింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆయన 1 గంటన్నర 2 గంటల సేపు గడవాలని ఆకాంక్షించారు. కారణం ఎక్కడికెళ్ళినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆయన మొదటి నుంచి చెప్పేది తెలుగుదేశం పార్టీ యొక్క అధిపతులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మరి 1 కోటి మంది సభ్యుల్ని చేర్పించినటువంటి నాయకుడు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్ల మందిని కార్యకర్తల నిధి నుంచి ఆదుకున్నటువంటి కార్యకర్తలకు అధిక ప్రయారిటీ ఇచ్చి ఆదుకున్న నాయకుడు నారా లోకేష్ గారు వారితో వారి యోగక్షేమాల గురించి మాట్లాడదలుచుకున్నారు. అందుచేత సమన్వయ కమిటీ సభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు కానీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన ఆకాంక్షించింది వేసిన వాళ్ళని కలవాలి. అయితే అది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోకూడదు, నాకు వేరే చోట అకామిడేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పారు. దానికోసం ఆయన టీం వచ్చారు. ఎవ్వరికీ అభ్యంతరం లేని, ట్రాఫిక్కి అంతరాయం లేనటువంటి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేశారు. బైపాస్ రోడ్డులో గల బైపాస్ రోడ్డు టర్నింగ్లో జల్దూవారి దొడ్డది, జల్దూవారిది. ఉదయం 10 గంటలకు ఇక్కడికి వస్తారు. 12, 12:30, 1 గంట వరకు అందరినీ కలుసుకుని అందరితో ఫీడ్బ్యాక్ తీసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకుని అనంతరం భోజనం చేసి మధ్యాహ్నం నుంచి యూనివర్సిటీకి వెళ్తారు. ఎల్లుండు మచిలీపట్నం విచ్చేసిన నారా లోకేష్ గారికి, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యేలందరూ కూడా తప్పనిసరిగా మచిలీపట్నం విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మచిలీపట్నంలో ఉన్న 50 డివిజన్లు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలతో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉండగా తెలుగుదేశం కుటుంబం ప్రత్యేకతగా ఏ ఊరు ఏ నియోజకవర్గంకి వెళ్తే ఆ నియోజకవర్గానికి కార్యకర్తలతో మీటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్ట సుఖాలు, మన యొక్క ఇబ్బందులు చెప్పుకుంటాకి ఒక చిన్న వేదికగా ఏర్పాటు చేసి నారా లోకేష్ గారు గవర్నమెంట్ లేనప్పటి నుంచి ఒక క్రమపద్ధతిగా ఏ సమస్య ఉంది ఉలవమని ఒక 5,000 10,000 మంది మీటింగ్ మాట్లాడేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర అర్జీ తీసుకుని ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను రెక్టిఫై చేయడంలో ఆయన ముందంజ ఉన్నారు. ట్విట్టర్లో పెట్టినా కానీ సార్ ఈ ఇబ్బంది ఉందంటే ఆయన స్పందించి ఎంతోమంది చెప్పారు మనకి. అలాగే కార్యకర్త ఇబ్బంది పడకూడదు, పార్టీకి వెన్నుముక్క లాంటి మనుషులు కార్యకర్తలు, నాయకులు అనే మంచి సదుద్దేశంతో ఎల్లుండి వచ్చే ప్రోగ్రాన్ని మన కార్యకర్తలతో దిగ్విజయంగా ఆయనకి ఆహ్వానం పలుకుతూ మనకున్న ఇబ్బందులు సమస్యలు ఆయన తెలియజేస్తూ నెరవేరుస్తానే ఒక మంచి ఆశ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు లోకేష్ గారు బందరు పర్యటన 25/6/2025 బుధవారం ఉదయం 10 గంటలకు బందరు ఇచ్చేయుచున్నారు. అందులో ప్రధానంగా కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరగుట కొరకు వచ్చుచూ కార్యకర్తలతో ఒక పూట గడపాలి, కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవాలని ప్రధానంగా ఇక్కడ బందరు నియోజకవర్గంలో టౌన్ రూరల్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టౌన్ పార్టీ అధ్యక్షులు, వార్డ్ డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ప్రధాన కార్యదర్శులు,
అందరితో ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదామని చెప్పి లోకేష్ గారు ఆలోచించడం చాలా సంతోషం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త సద్వినియోగం చేసుకుని వారికి ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ ఏదైనా అతనితో మన మనసులో ఉన్న బాధని సంతోషాన్ని షేర్ చేసుకుంటాక ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా మిక్కిలి ప్రార్థించున్నాము. నమస్కారం అండి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువగళం యొక్క అధినేత నారా లోకేష్ గారు ఈ నెల 25వ తారీఖున బుధవారం రోజున 10 గంటలకి మచిలీపట్నం ఇచ్చేస్తున్నారు. ఆయన ఇచ్చేసినటువంటి కార్యక్రమం ముఖ్య కార్యక్రమం కృష్ణా యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవంలో భాగంగా వస్తున్నారు. ఆయన ఉదయం 10 గంటలకి బైపాస్ రోడ్లోని జల్దువారి తోటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ అలాగే మా వార్డు పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా పాల్గొని మనకున్న సమస్యలు సాధ్యమంత వరకు అన్నీ కూడా మనకున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర గారు అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు. ఇంకా మనకేమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావం కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్దాం మనం. అలాగే తల్లికి వందనంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనకు వచ్చినటువంటి పథకాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా ఆయన్ని కోరుకుందామని చెప్పి తెలియపరచుకుంటూ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన అందరి అభిమాన నాయకులు యువనేత నారా లోకేష్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా తొలిసారి మచిలీపట్నం వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పంచాయతీ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, సాధికార సారథులు, కుటుంబ సాధికార సారథులు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 10 గంటలకి బైపాస్ రోడ్ కమ్మవారి కళ్యాణ మండపంగా ఎదురుగా ఉన్న జల్దువారి తోటలో కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళందరినీ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని రమ్మంటంలో ఉద్దేశం ఏంటంటే 2019 నుంచి 24 వరకు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న 2019 నుంచి 24 వరకు కూడా 5 సంవత్సరాలు రాక్షస పాలనలో సైకో జగన్ రెడ్డిని ఎదిరించి పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి నాయకుడు కార్యకర్తతో ఆయన మమేకం అవ్వాలి, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవాలని చెప్పి మన యువనేత వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతున్నాం.